హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము మరొక న్యూ సెషన్. ఈ న్యూ సెషన్లో వచ్చి మీకు పేపర్లెస్ పాన్ కార్డ్లో న్యూ కార్డ్ ఎలా చేయాలనే ఆప్షన్ మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మీకు పేపర్లెస్ పాన్ కార్డ్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే డాష్బోర్డ్లో చూడండి. ఇక్కడ పేపర్లెస్ పాన్ కార్డ్లో ఒకసారి పేపర్లెస్ పాన్ కార్డ్ ఆప్షన్లు ఏమేమి ఉంటాయో మీకు ఒకసారి చెప్పి తర్వాత నేను అప్లికేషన్ ఎలా చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ పేపర్లెస్ న్యూ పాన్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, పేపర్లెస్ మైనర్ పాన్ కార్డ్ ఆప్షన్ ఉంటుంది. అంటే మనము న్యూ కార్డ్ కానీ మైనర్ కార్డ్ చేసిన హిస్టరీ అన్నది ఆఫ్లైన్లో చూస్తాము. ఒకవేళ న్యూలో కానీ మైనర్లో కానీ ఏదైనా అప్లికేషన్ చేసినప్పుడు అబ్జెక్షన్ పడితే అబ్జెక్షన్ లిస్ట్లో చూస్తాం. అంతే, ఈ 4 ఆప్షన్స్ మాత్రమే మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ యొక్క పేపర్లెస్ పాన్ ఆప్షన్లో న్యూ పాన్ కార్డ్ అంటే ఒక వ్యక్తికి ఫస్ట్ టైం పాన్ కార్డ్ చేయించుకుందాం అనుకున్న వ్యక్తికి మాత్రమే ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. గుర్తుంచుకోండి, ఎవరైతే ఇంత క్రితం వాళ్ళకి ఎటువంటి పాన్ కార్డు లేదు అటువంటి వాళ్ళు వచ్చి మనం పాన్ కార్డ్ చేయమంటే మాత్రమే ఈ ఆప్షన్ యూజ్ చేస్తాము. ఈ ఆప్షన్ ఎలా యూజ్ చేయాలి, ఎలా అప్లికేషన్ ఎంట్రీ చేయాలన్నది మీకు ఒకసారి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు పేపర్లెస్ పాన్లో పేపర్లెస్ న్యూ పాన్ అంటే కొత్త పాన్ కార్డ్ ఎలా చేయాలన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ కొత్త పాన్ కార్డు కనుక మనం చేయాలనుకుంటే కనుక మన దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి అన్నది మీకు ఒకసారి నేను చెప్తాను డీటెయిల్డ్గా. ఒకసారి కావాలంటే నోట్ చేసుకోండి. పేపర్లెస్ పాన్ కార్డ్ చేయాలంటే కస్టమర్ యొక్క ఆధార్ కార్డ్ కాపీ, కలర్ కాపీ, బ్లాక్ అండ్ వైట్ అప్లోడ్ చేయకూడదు. పేపర్లెస్ పాన్ కార్డ్ చేసేటప్పుడు బ్లాక్ అండ్ వైట్ కాపీలు అప్లోడ్ చేయకూడదు, కలర్ కాపీ మాత్రమే మనము అప్లోడ్ చేయాలి. కాబట్టి గుర్తుంచుకొని కలర్ కాపీ మాత్రమే మనము అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటే కస్టమర్ డీటెయిల్స్ ఉన్నది, అడ్రస్ పేజ్ రెండు కూడా అప్లోడ్ చేయాలి. కలర్ ఫోటో కావాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. సిగ్నేచర్ బ్లాక్ పెన్తో తీసుకోవాలి. కస్టమర్ యొక్క ఫోన్ నెంబర్ తీసుకోవాలి. కస్టమర్ యొక్క ఫాదర్ నేమ్ అంటే మరి కస్టమర్ యొక్క ఫాదర్ నేమ్ ఆధార్ కార్డులో ఉంటుంది కదా సార్ అనుకోవచ్చు మీరు. కస్టమర్ యొక్క ఆధార్ కార్డులో ఫాదర్ నేము పెళ్ళి అయిన లేడీస్కి ఉండదు, పెళ్ళి అయిన లేడీస్కి హస్బెండ్ నేమ్ ఉంటుంది. అయితే మనం హస్బెండ్ నేమ్ ఎంట్రీ చేయము, కానీ ఫాదర్ నేమ్ తీసుకుంటాం. కానీ ఫాదర్ నేమ్కి ఎటువంటి ప్రూఫ్ కూడా మనం అప్లోడ్ చేయనవసరం లేదు. కొత్త పాన్ కార్డులకు మాత్రమే, గుర్తుంచుకోండి, కొత్త పాన్ కార్డుకి మాత్రమే ఫాదర్ నేమ్ ప్రూఫ్ ఏమీ అవసరం లేదు. ఒకవేళ పెళ్ళైన లేడీస్ వచ్చినా కానీ వాళ్ళని ఏమన్నారంటే పాన్ కార్డులో ఫాదర్ నేమ్ మాత్రమే వస్తుందమ్మా, మీ ఫాదర్ నేమ్ చెప్పండి అని తీసుకోవాలి. ఒకవేళ చదువుకున్న వాళ్ళు అనుకో స్పెల్లింగ్తో సహా తీసుకోండి. అంటే పెళ్ళి కాని వాళ్ళకి మనం ఎలాగైనా ఎంట్రీ చేయొచ్చు, ఎందుకని వాళ్ళకు ఒక పాన్ కార్డు ఉంటే చాలు కాబట్టి. కానీ చదువుకున్న వాళ్ళకి ఇన్ ఫ్యూచర్లోనూ అది ఫాదర్ నేమ్ ప్రూఫ్ కింద కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఫాదర్ నేమ్ అన్నది డీటెయిల్డ్గా అడిగి మనం ఎంట్రీ చేయాలి. ఓకేనా? కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని మీరు వర్క్ చేయండి. చూడండి, ఇప్పుడు మనకి డాక్యుమెంట్స్ ఏం కావాలన్నది మళ్ళీ మీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆధార్ కార్డు ఫ్రంట్ టు బ్యాక్ కలర్ కాపీ కావాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, సిగ్నేచర్ కావాలి, ఫోన్ నెంబర్ తీసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఆప్షనల్ ఉంటే తీసుకోండి వాళ్ళ దగ్గర, లేకపోతే కనుక మీ మెయిల్ ఐడి ఎంట్రీ చేయండి. ఓకేనా? ప్లస్ ఫాదర్ నేమ్ తీసుకోవాలి. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఫాదర్ ఉన్నా లేకపోయినా కానీ పాన్ కార్డులో ఫాదర్ నేమ్ మాత్రమే ఎంట్రీ చెయ్యాలి. ఓకేనా? తర్వాత ఇప్పుడు పాన్ కార్డ్ అసలు అప్లికేషన్ ఎలా ఎంట్రీ చేయాలన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, శ్రీ అన్న ఆప్షను అందరు మగవాళ్ళకి, చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ. శ్రీమతి అనే ఆప్షన్ పెళ్ళి అయిన ఆడవారికి మాత్రమే. కుమారి అనే ఆప్షన్ పెళ్ళి కాని ఆడవాళ్ళకి. శ్రీ అన్నది మగవాళ్ళకి, శ్రీమతి అన్నది పెళ్ళి అయిన అమ్మాయిలకి, కుమారి అనేది పెళ్ళి కాని అమ్మాయిలకి. ఓకేనా? తర్వాత ఇక్కడ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అని ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా మీరు
ఎంట్రీ చేయవలసిన విషయంలో ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారంటే లాస్ట్ నేమ్ సర్నేమ్ ఉంది కాబట్టి అని ఇక్కడ సర్నేమ్ ఎంట్రీ చేసేస్తారు. సర్నేమ్ ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రీ చేయకూడదు, గుర్తుంచుకోండి. సర్నేమ్ అన్నది ఎటువంటి పరిస్థితుల్లో ఎంట్రీ చేయకూడదు. కాబట్టి నేను మీకు చెప్పే ఒక ఆప్షన్ ఏంటంటే సర్నేమ్ని మర్చిపోండి. అసలు సర్నేమ్ని గుర్తుపెట్టుకోవద్దు. నేము ఆధార్ కార్డులో ఎలా ఉందో దాన్ని బట్టి మనం ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ అన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఒక వ్యక్తి పేరు రఘునాథ్ రెడ్డి ఏమని ఉందండి? రఘునాథ్ రెడ్డి అని ఉంది. ఇప్పుడు రఘునాథ్ అన్నదేమో ఫస్ట్ ఉంది, రెడ్డి అన్నదేమో లాస్ట్లో ఉంది. గుర్తుంచుకోండి, రఘునాథ్ రెడ్డి. ఆ వ్యక్తి పేరు ఏం పేరు అంటున్నాను? రఘునాథ్ రెడ్డి. ఆ రఘునాథ్ రెడ్డి యొక్క ఫస్ట్ నేము ఆధార్ కార్డులో ఫస్ట్ ఏముందంటే రఘునాథ్ ఉంది. కాబట్టి నేనేం చేస్తానంటే రఘునాథ్ రెడ్డి. ఇప్పుడు చూడండి, నేమ్ ఆన్ ది కార్డ్ రఘునాథ్ రెడ్డి అని వచ్చింది. నేమ్ యాజ్ పర్ ఆధార్ రఘునాథ్ రెడ్డి అని వచ్చింది. ఓకేనా? ఒకవేళ ఆ వ్యక్తి పేరు రఘునాథ్ రెడ్డి కాదు, రఘునాథ్ కుమార్ రెడ్డి అని ఉందనుకుందాం. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? రఘునాథ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు ఎన్ని పేర్లు ఉన్నాయి? 3. రఘునాథ్ కుమార్ రెడ్డి. రఘునాథ్ యాజ్ యూజువల్గా ఎక్కడ ఉంది? ఫస్ట్లో ఉంది. కుమార్ ఎక్కడుంది? మిడిల్లో ఉంది. రెడ్డి ఎక్కడ ఉంది? లాస్ట్లో ఉంది. చూడండి, రఘునాథ్ కుమార్ రెడ్డి. చూడండి, రఘునాథ్ కుమార్ రెడ్డి కాదు. ఈ వ్యక్తి పేరు ఏం పేరంటే రఘునాథ్ రామ్ కుమార్ రెడ్డి. ఏమనుంది? రఘునాథ్ రామ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు రఘునాథ్ అన్నది ఫస్ట్లో ఉంది, రెడ్డి అన్నది లాస్ట్లో ఉంది, రామ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు చూడండి, రఘునాథ్ రామ్ కుమార్ రెడ్డి. చూసారా? నేను మీకు డీటెయిల్డ్గా మీకు ఎలా వచ్చిందన్న చెప్తున్నాను మీకు. రఘునాథ్ రామ్ కుమార్ రెడ్డి. రఘునాథ్ ఏమో ఫస్ట్లో ఉంది, రెడ్డి ఏమో లాస్ట్లో ఉంది, రామ్ కుమార్ మిడిల్లో ఉంది. ఒకవేళ ఈ వ్యక్తి పేరు ఇలా కూడా లేదు, ఈ వ్యక్తి పేరు ఓన్లీ రఘునాథ్ అని మాత్రం ఉంది, అంటే సింగిల్ పేరు మాత్రం ఉంది, అది ఓన్లీ లాస్ట్ నేమ్లో ఎంట్రీ చేసేయటం. చూడండి, కార్డులో రఘునాథ్ అనే వస్తుంది, నేమ్ యాజ్ పర్ ఆధార్ కూడా రఘునాథ్ అని వస్తుంది. ఓకేనా? మీరు ఈ సిస్టమ్ ఫాలో అవ్వాలి కాబట్టి సర్నేమ్ అనే ఉందని సర్నేమ్ మాత్రం ఎంట్రీ చేయకూడదు. ఎందుకంటే ఆధార్ కార్డులో కొంతమంది సర్నేమ్ లాస్ట్లో ఉంటాయి, కొంతమంది ఫస్ట్లో ఉంటాయి. కాబట్టి లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అంటే ఫస్ట్, మిడిల్, లాస్ట్ నేమ్ మాత్రమే ఫాలో అయ్యి మీరు ఎంట్రీ చేయాలి. ఓకేనా? తర్వాత డేట్ ఆఫ్ బర్త్ 01/01/1981. జెండర్ వచ్చి శ్రీ, మగతను, మేల్. ఫాదర్ నేమ్ కూడా అలాగే ఎంట్రీ చేయాలి. వీళ్ళ ఫాదర్ పేరు ఏమిటంటే రామ్ రెడ్డి. ఏంటి? రామ్ రెడ్డి. రామ్ అన్నది ఫస్ట్లో ఉంది, రెడ్డి అన్నది లాస్ట్లో ఉంది, మిడిల్ నేమ్ ఏమీ లేదు. ఇదే ఫార్మెట్ ఫాలో అవ్వాలి, గుర్తుంచుకోండి. ఆధార్ నెంబర్, తర్వాత డోర్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డోర్ నెంబర్, విలేజ్, లొకేషన్, తర్వాత స్టేట్ అడుగుతుంది, ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ట్ అడుగుతుంది,
34275 నార్మల్ పాన్ కార్డ్. నార్మల్ పాన్ కార్డ్ ఉన్న తర్వాత ఇక్కడ చూడండి, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఆధార్ కార్డ్, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఆధార్ కార్డ్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డ్. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ డేటా ఎంట్రీ చేసినప్పుడు ఆధార్ కార్డులో నేము కరెక్ట్గా ఎంట్రీ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ప్రూఫ్ పూర్తిగా ఉన్నది 1/1/1981 ఉన్నది మాత్రం అప్లోడ్ చేయాలి. అంతేగాని డేట్ ఆఫ్ బర్త్ 1981 ఉన్న ప్రూఫ్ అప్లోడ్ చేయకూడదు, గుర్తుంచుకోండి. ఓకేనా? అడ్రస్ కూడా ఆధార్లో అడ్రస్ ఏముందో సేమ్ అడ్రస్ మాత్రమే అప్లోడ్ చేయాలి. ఓకేనా? ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కూడా అయిపోయింది. ఇప్పుడు కార్డ్, ఆధార్ కార్డ్. ఓకేనా? ఆధార్ బ్యాక్ ఫోటో, తర్వాత సిగ్నేచర్. చూడండి, ఆధార్ కార్డ్, బ్యాక్ సైడ్ ఆధార్ ఫోటో, సిగ్నేచర్ అండ్ పే అమౌంట్. పే అండ్ సబ్మిట్ కొడితే సరిపోతుంది. ఇది ఓవరాల్గా వర్క్. మీరు ఇందులో ఏదైనా డేటా ఎంట్రీ చేయకపోతే, ఇప్పుడు చూడండి స్టార్ మార్క్స్ ఉన్నాయి, చూడండి రెడ్ మార్క్ స్టార్ మార్క్స్ ఉన్నాయి. ఇవి ఏమైనా ఎంట్రీ చేయకపోతే మాత్రం సబ్మిట్ అవ్వదు. ఒకవేళ ఈ సబ్మిట్ చేసిన తర్వాత ఈ డేటా అంతా కూడా మీకు ఇక్కడ ఆఫ్లైన్ ఆల్ హిస్టరీలో కనపడుతుంది. ఆఫ్లైన్ ఆల్ హిస్టరీకి వెళ్ళినప్పుడు మీకు ఏం కనపడుతుంది అంటే, మీరు అప్లికేషన్ అయిన వెంటనే సక్సెస్ అని కనిపించదు. మీకేమని కనిపిస్తుంది అంటే పెండింగ్ అని కనిపిస్తుంది. ఎందుకంటే బ్యాక్ ఎండ్లో ఒకసారి వెరిఫికేషన్ అయిన తర్వాత, అప్రూవ్డ్ అయిన తర్వాత మాత్రమే మీకు సక్సెస్ అన్నది కనిపిస్తుంది. సక్సెస్ అయినప్పుడు మాత్రమే మీకు ఎకనాలజ్మెంట్ అన్నది జనరేట్ అవుతుంది. ఇంకా మీరు ఎటువంటి వర్క్ కూడా దీంట్లో చేయనవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, పేపర్లెస్ పాన్ కార్డ్ చేసినప్పుడు ఎటువంటి ఆధార్ ఓటీపీ కానీ బయోమెట్రిక్ కానీ మనం ఎటువంటిది కూడా తీసుకోనవసరం లేదు. అయితే ఈ పాన్ కార్డ్ అప్లై చేసినప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సాఫ్ట్ కాపీ అంటే మెయిల్కి 5 వర్కింగ్ డేస్లో వస్తుంది. హార్డ్ కాపీ 15 వర్కింగ్ డేస్లో బై పోస్ట్ వాళ్ళ ఆధార్ అడ్రస్కి వెళ్తుంది. కాబట్టి ఈ పేపర్లెస్ పాన్ కార్డ్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అర్జెంటుగా పాన్ కార్డ్ కావాల్సిన వాళ్ళకి పేపర్లెస్ న్యూ పాన్లో చేయకూడదు. అర్జెంటుగా కావాల్సిన వాళ్ళకి ఎన్ఎస్డిఈలో చేయాలి. అది ఈకేవైసీ మోడ్లో మనం అప్లై చేస్తే కనుక 2 అవర్స్లోనే పాన్ కార్డు వాళ్ళకి సాఫ్ట్ కాపీ వచ్చేస్తుంది. కాబట్టి ఎవరికైతే ఆధార్ ఓటీపీ లేదు, మీ దగ్గర తంబ మిషన్ కూడా లేదనుకున్నప్పుడు మాత్రమే ఈ పేపర్లెస్ పాన్ కార్డ్ చేయండి. అదర్వైజ్ ఈ ఆప్షన్ మీరు యూజ్ చేయనవసరం లేదు. అర్థమైందా? మీకు ఈ పేపర్లెస్ పాన్ కార్డు సంబంధించినటువంటి ఎనీ డౌట్స్ మీరు ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వాట్సాప్లో మీరు రేజ్ చేస్తే కనుక మేము దానికి ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే మేము ఖచ్చితంగా ఇస్తాం. కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రాసెస్ని మీరు ఫాలో అయ్యి మీరు అప్లికేషన్ చేసినట్లయితే 100% మనము సక్సెస్ఫుల్గా పాన్ కార్డ్ అన్నది అప్లై జరుగుతాము. చూడండి ఒకసారి ఆల్ హిస్టరీ అని క్లియర్ చేసినప్పుడు ఇక్కడ యూజర్ డీటెయిల్స్, పాన్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్సు, ఎకనాలజీమెంట్ ఇక్కడ జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకి స్టేటస్ అన్నది కనపడుతుంది. కాబట్టి ఈ విధంగా పాన్ కార్డ్ అప్లై చేయండి. నేను ఏదైతే చెప్పానో ఆప్షన్స్, ప్రతి ఆప్షన్ కూడా మీరు జాగ్రత్తగా ఫాలో అయితే కనుక మీకు 100% పాన్ అప్లికేషన్ వితౌట్ రిజెక్ట్ అవ్వకుండా మీకు పాన్ కార్డు అప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.